జగన్ హయాంలో వ్యవస్థలకు చంద్రబాబు వచ్చిన తర్వాత పరిస్థితులకు ఎలాంటి మార్పు కనిపించడం లేదు. సామాన్యుల బాధలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఒకప్పుడు ఇసుకను వ్యాపారంగా మార్చిన వైసీపీ సర్కారు కబంధ హస్తాల నుంచి ఏపీని కాపాడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేక నిర్లక్ష్య ధోరణి పాటిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను ఉచితంగా తరలించుకుపోయే అవకాశం ఇస్తామని, ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తూ ఆశ్రిత పక్షపాతానికి అవకాశం లేకుండా చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. క్షేత్రస్థాయిలో టీడీపీ బ్యాచ్ ఎంట్రీ ఇచ్చి ఇసుకను దారి మళ్లించి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. స్టాక్ పాయింట్లకు ఇసుక చేరాల్సిన ప్రదేశానికి చాలా దూరం ఉండడంతో రవాణా ఛార్జీలు తడిసి మోపుడవుతున్నాయని చంద్రబాబు పాలన తొలినాళ్లలో జనం మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పుడేమో ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో డబ్బులు దండుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక 10,000 దాటి పక్షం రోజులైంది. ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎలాగోలాగా ఆ సొమ్ము చెల్లించేందుకు సిద్ధమైనా అందరికీ ఇసుక అమ్మడం లేదన్న సమాధానాలు కూడా వస్తున్నాయి. అందులో కూడా మనోడు పక్కపాటి వాడన్న లెక్కలు చెప్పుకుంటున్నారు. మనకు ఓటేసినోడైతే ఇసుక త్వరగా డెలివరీ అవుతుంది, మనకు ఓటైన వాడైతే రేటు వేరుగాను డెలివరీ లేటుగాను ఉంటుందని వైసీపీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఉచిత ఇసుక విధానం మొదలైన వెంటనే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఇసుక తెలంగాణకు స్మగ్లింగ్ అయింది. నానా తంటాలు పడి కలెక్టర్లు ఎంట్రీ ఇచ్చి ఎలాగలాగో స్మగ్లింగ్ ఆపించగలిగారు. అంతలోనే డంపులు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో విచిత్ర పరిస్థితులున్నాయి. అక్కడ ఇసుక దొరక్క టీడీపీ వాళ్ళ డిమాండ్లు తీర్చలేక ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒడిశా నుంచి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి ఒడిశా లారీలు, ట్రాక్టర్ల వాళ్ళు ఒక షరతు పెడుతున్నారు. ఇసుక తెచ్చి బోర్డర్లో పోసేసి పోతాం, అక్కడ నుంచి మీరే రవాణా చేసుకోండి అని వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దాంతో ఇసుక కొనుక్కునే వాళ్లకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. పోలీసులు, అధికారులు చూస్తే తమపై కేసులు పెడతారన్న భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. నిర్మాణాలు ఆపేసి ఇసుక కోసం కొంగజాపం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణమైన అంశాల్లో ఇవి కూడా ప్రభావం చూపించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సమస్యలు కొలిక్కి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇసుక సరఫరాపై ఆధారపడి లక్షలాది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పొరేటర్లు, డిజైనర్లు, పెయింటర్లు, ముఠా కూలీలు, సీలింగ్ పనులు చేసేవారు, ఇలా ఒక్కో నిర్మాణంతో పెద్ద సంఖ్యలో ఉపాధి లభించేది. ఇసుక కొరతతో ఈ ఉపాధి రంగాలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం అవుతున్నాయి. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి మంచి ఊపునిచ్చేలా కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణ రంగానికి అనువుగా ఎక్కడ ఇసుక అందుబాటులో లేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తెగబడి దొరికినప్పుడల్లా దోచి అదే క్రమంలో ఇసుకను ఎక్కడికక్కడ ప్రైవేటు భూముల్లో చేరవేసింది. కొందరి అప్పటి వైసీపీ పెద్దలకు కప్పం కట్టి మరీ ఇసుక విక్రయించుకున్నారు. అంతకంటే మించి ఇసుక ఎక్కడైనా రవాణాకు వీలుగా అప్పటి పెద్దలు దళారులకు సహకరించారు. కానీ ఇదే తరుణంలో అటువంటి చౌకబారు విధానానికి వ్యతిరేకంగా అందరికీ ఇసుక అందాలని ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో తొలి 2 నెలల్లోనే సీన్ తిరగబడింది. తగినంత ఇసుక స్టాక్ పాయింట్లలో లేకపోవడం, ఉన్న కొద్దిపాటి నిల్వలు ఆన్లైన్లో వినియోగదారులు పొందడంతో స్టాక్ పాయింట్లన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. దాన్ని ఆసరాగా తీసుకొని టీడీపీ నేతల అండదండలతో ఇసుక దందా నడుస్తుందని మాత్రం నిజం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.